హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఆన్ సండే. మార్నింగ్ నిద్ర లేచినప్పుడే ఒక లైవ్ అయితే పెట్టాను. లైవ్ జరిగేటప్పుడు ఒక కప్పు టీ అయితే తాగేశాను. అండ్ నెక్స్ట్ లేచి నా హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, అది క్లీన్ చేశాను. చాలా రోజులైంది ఇది క్లీన్ చేయక. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే సింపుల్గా బాగుంటుందండి నాకు స్కూల్కి. అండ్ నెక్స్ట్ నా స్కూటీ ఇది సెకండ్ హ్యాండ్దే అండి. 2 years అయింది కొని. నాకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది మాత్రం నాకు చాలా ఇష్టం కూడా. సెకండ్ హ్యాండ్ ఎందుకు కొన్నాను అంటే, మనం కొత్తది 1,00,000 పెట్టి కొన్నాం అనుకోండి, ఇక్కడ కింద అపార్ట్మెంట్లో పడేస్తే పిల్లలు ఏదో ఒకటి స్క్రాచెస్ పెడుతూ ఉంటారు. అండ్ బయట ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు మొన్న వెనకాల ఒకటి గుద్దాడు అనమాట. నెంబర్ ప్లేట్ కూడా వంకపోయింది, ముందు ఒక నెంబర్ ప్లేట్ వంకపోయింది. సో ఇలాంటివన్నీ ఉంటాయని నేను సెకండ్ హ్యాండ్ కొన్నా. దీనికి ఎంత డ్యామేజ్ అయినా మనం ఫీల్ అవ్వము. సో ఈ స్కూటీ కూడా క్లీన్ చేశాను నేను ఈ సండే. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేశాను అనమాట. ఎందుకంటే సండే మైండ్ నాకు అసలు పని చేయదు కాబట్టి ముందు ప్రశాంతంగా ఉండాలని పూజ చేశాను నేను. అండ్ నెక్స్ట్ నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నంతో మా అమ్మ పులిహోర చేసింది. ఇదే మా బ్రేక్ఫాస్ట్ అండి. పులిహోరలోకి పప్పుల పొడి అయితే మేము అంతగా తినము. పెరుగు చట్నీ తింటాము, గోంగూర అయితే తింటాం, కానీ పెరుగు చట్నీ ఎక్కువ తింటాం మేమైతే. అందరిలాగా మేము పప్పుల పొడి తినాం అనమాట. పెరుగు చట్నీతో కలుపుకొని ఈ ఎండుమిర్చి నంచుకొని తింటాం. నాకు చాలా ఇష్టం అండి. సో మిగిలిపోయిన అన్నాన్ని పడేయకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. సో ఈరోజు పడేస్తే రేపు దొరకదని మేము అలా బ్రేక్ఫాస్ట్ తినేసామన్నమాట. అండ్ నెక్స్ట్ స్కూటీ తీసుకెళ్ళి పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించేసాను. పోయినసారి 200 కొట్టించాను ఈ నెలలోనే, మళ్ళీ ఇంకో 200 కొట్టిస్తున్నాను. అయిపోయినప్పుడు కొట్టించాల్సిందే కదా. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నంలోకి చెప్పా కదా, వైట్ రైస్, పప్పుచారు అండ్ పకోడీ. ఇది రొటీను. ఈ మార్నింగ్ పూజ చేశాక తిన్నాక మధ్యలో అన్నం తినేలోపు నేను ఏ పని చేయలేదండి, లేజీగానే ఉన్నా నాకు తెలిసి. కాకపోతే స్కూల్లో కొంచెం వర్క్ ఉంటే వాట్సాప్లో ఫొటోస్ ఎడిట్ చేసి పంపించాడు అంతే. మధ్యాహ్నం కూడా ఇదేం ఇష్టం లేకుండా తిన్నాను. సరే అని ఇష్టం లేదని అంత తాపేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఆపిల్స్ ఒకటి తీసేసి దాన్ని తొక్క తీసి కట్ చేసి తినేసాను. కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే సండే మార్నింగ్ ఆఫ్టర్నూన్ చాలా బోరింగ్ ఫుడ్ అండి. ఒకటే కాన్సెప్ట్, ఆహారం పడేయకూడదు. ఎందుకంటే ఈరోజు మనం పడేసామనుకోండి, రేపు మనం ఎదురు చూడాలి ఆహారం కోసం. అది నా కాన్సెప్ట్, మా కాన్సెప్ట్. ఇదైతే మా చెట్టు కొబ్బరికాయ అండి. చాలా రోజులైన తెచ్చి మా అమ్మ అయితే ఇంతవరకు దీన్ని పగలగొట్టలా. ఈరోజు పగలగొడితే చూసారా, పెద్ద సైజ్ సపోటా ఉన్నట్టుంది, ఎండిపోయింది కొబ్బరి మొత్తం. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఈ మధ్యాహ్నం ఈవినింగ్ కానీ బ్లౌజ్ కట్ చేద్దామని కూర్చున్నా, కానీ ఎందుకో మైండ్ డిస్టర్బ్ అయ్యి వద్దులే ఇప్పుడు చెడిపోయేటట్టుంది అని మొత్తం ఒక అరగంట కూర్చొని బ్లౌజ్ కట్ చేద్దాం అంతా రెడీ చేసి, వద్దులే చెడిపోయిద్దనేమో డౌట్ వచ్చి ఇంకా నేను కట్ చేయలేదండి బ్లౌజ్ కూడా. నాకేందో మైండ్ అంతగా కరెక్ట్గా అనిపించాల. మా నాన్న ఆమ్లెట్ వేసుకుని తింటుంటే, అదే మా నాన్నకి మా అమ్మ ఆమ్లెట్ వేస్తే నాకు కూడా వేసింది అనమాట. ఉప్పు ఎక్కువ వేసింది, సగం తిని మిగతా సగం నువ్వే తినమ్మా అని మా అమ్మకి ఇచ్చేసా. ఉదయం మధ్యాహ్నం సాదాసీదాగా తిన్నా. సాయంత్రం మాత్రం చికెన్ కర్రీ, బోన్లెస్ చికెన్ కర్రీ అండి. ఇది పుల్కా వచ్చేసి నేనైతే 3 తింటాను. ఈ చికెన్ కర్రీ 220నో ఎంతో చెప్పాడు మా నాన్న, 220నో 250నో మరి. సో ఇది చికెన్ కర్రీ. ఆనియన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ డిన్నర్ అయితే ఇదనమాట, పుల్కా విత్ చికెన్ కర్రీ. సో ఎవ్రీ సండే నేను ఏదో ఒక వర్క్ చేస్తానండి. హౌస్ క్లీనింగ్ కానీ, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కానీ. ఈ సండే ఎంత లేజీగా ఉన్నానంటే నేను, నా వల్ల పావుల ఉపయోగం లేదు. ఓన్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి నా బండి క్లీన్ చేసుకున్నా, హ్యాండ్ బ్యాగ్ క్లీన్ చేసుకున్నా, అండ్ హెడ్ బాత్ చేశాను, పూజ చేశాను, 3 పూట్ల తిన్నాను. ఇంతేనండి ఈ సండే. ఎందుకు చేయలేదు అంటే, నేను సాటర్డే నేను బాగా అలసిపోయానండి, అప్ అండ్ డౌన్ జర్నీ చేసి బస్సులో. నిజంగా చాలా అలసిపోయాను. మేబీ అందువల్ల నేను ఏ పని చేసి ఉండకపోవచ్చు. కానీ ఇదండి నా సండే వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న 34,000 మందికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.